తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సాయంత్రం నుంచి కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదైంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో చూసినైతే వాతావరణం ఒక్కసారిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు చూసినైతే భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. వడగాల్పులతో తీవ్ర ఉక్కపోతతో మొత్తం అతలాకుతలమైన జనం ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్నారు. సాయంత్రం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో పలు చోట్ల కూడా ఈదురుగాలతో కూడా వర్షం అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 2 రోజుల పాటు కూడా వాతావరణం ఈ విధంగానే ఉండే అవకాశం కనపడుతుంది. భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతలు ఈసారి రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక జిల్లాలోనే కాదు, హైదరాబాద్లో కూడా భారీగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరుసగా సాయంత్రం వరకు కూడా వడగాల్పులతో కూడా వడదెబ్బతో కూడా మృతి చెందినటువంటి సంఘటనలు కూడా చూడడం జరిగింది. సాయంత్రం నుంచి ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇంకా 2-3 రోజుల కూడా వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం ఇంట్లో నుంచి కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాలేనటువంటి పరిస్థితి నిన్నటి వరకు కూడా కనిపించిందని చెప్పవచ్చు. చాలా వరకు వృద్ధులు గ్రామాల్లో, పట్టణాల్లో మాత్రం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వారు ఆ ఇంట్లో ఏసీలు కూడా పనిచేయనటువంటి సిచ్యువేషన్ ఉండేది. మొత్తం కూడా ఎక్కడికైనా ఓవైపు ఎన్నికల ప్రచారాలు కూడా పూర్తిగా ఎక్కడిక నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అయితే నిన్న మొన్నటి వరకు చూడడం జరిగింది. కానీ వాతావరణం ఒక్కసారిగా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. సాయంత్రం నుంచి కూడా వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారింది. 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. నల్గొండ జిల్లాలో చూసినట్లయితే ఇటు నల్గొండ, అదేవిధంగా తిరుమలగిరి, నకరికల్ పలు ప్రాంతాల్లో కూడా వర్షమైంది. భారీ వర్షం నమోదు కానప్పటికీ కూడా వాతావరణం మాత్రం పూర్తిగా చల్లబడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఈదురుగాలు మాత్రం భారీగా వీస్తూ కొన్ని చోట్ల ఎక్కడికక్కడ రోడ్లపై కూడా చెట్లు విరిగి పడినటువంటి పరిస్థితి అయితే జిల్లాలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.